మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం బాలిక అద్భుతమైన ప్రసంగం. టీడీపీ ఆఫీసులో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. కృష్ణా జిల్లా రామరాజుపాలెం పంట పొలాలను సందర్శించిన వైఎస్ జగన్. బెంగళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆహార్ హోమ్ ఫుడ్ ప్రారంభం. స్వచ్ఛమైన నెయ్యి, బలవర్ధకమైన ఆహారం వంటి నాణ్యమైన పిండి వంటలు, రుచికరమైన మిఠాయిలతో తయారు చేసిన ఆహారం ఫుడ్ను ప్రారంభించడం జరిగిందని ఆహార్ హోమ్ ఫుడ్ యజమానులు ఉదయ్ రెడ్డి, మాధవరెడ్డిలు తెలిపారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారిలో రాజేశ్వర్ నగర్ ఎదురుగా ఆహార్ హోమ్ ఫుడ్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆహార్ హోమ్ ఫుడ్ యజమానులు ఉదయ్ రెడ్డి, మాధవరెడ్డిలు మాట్లాడారు. మేము కూడా కస్టమర్స్ విజిట్ చేసాము. షాపు అన్ని టేస్ట్ బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. 700కి ఇన్ని ఐటమ్స్ వచ్చాయి అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. రీజనబుల్గా అన్నీ ఉన్నాయి, తీసుకొని వెళ్ళండి. హాయ్ అండి, ఆహార్ హోమ్ మేడ్ ఫుడ్స్కి వచ్చాము. ఇక్కడ స్వీట్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనం ఇంట్లో చేసుకోలేని స్వీట్స్ కానీ, కారాలు కానీ, మన రెగ్యులర్ ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ నుంచి స్వీట్స్ ఐటమ్స్ వరకు అన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. మనకి బయట కంపేర్ చేస్తే చాలా ప్రైజెస్ ఉన్నాయి. వీళ్ళు చాలా క్వాలిటీ ఫుడ్ యూజ్ చేస్తున్నారు. స్టార్టింగ్ మనకి 280 నుంచి 250 నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి. ఇండివిజువల్ కూడా తీసుకోగలుగుతున్నాము. చూడడానికి ఇంట్లో చేసిన వాటిలాగానే టేస్ట్ ఉన్నాయి. అన్నీ ట్రై చేసాము. ఇక్కడ మన కర్నూలులో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. మీరు అందరూ తప్పక వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చంద్రకళ. రామచంద్రం స్వామి, అందరికీ నమస్తే. నా పేరు ఉదయ్ రెడ్డి. మేము ఆహార్ హోమ్ ఫుడ్స్ అని వెంకటరమణ కాలనీలో ఈరోజు పిండి వంటల షాప్ స్టార్ట్ చేయడం జరిగింది. మావి అనంతపూర్లో 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 3వ బ్రాంచ్ ఓపెన్ చేసినాము. మా ప్రత్యేకత వచ్చేసి కంప్లీట్గా పిండి వంటలే స్వామి. మేమంతా వాడే ఐటమ్ అంతా కూడా బెల్లము, నెయ్యి అంతా ప్యూర్ అనమాట. ఏమి కల్తీ లేకుండా చేస్తాము. మాకు ఏ విధంగా అయితే అనంతపూర్లో కస్టమర్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చినాయో, మంచిగా మేము సర్వీస్ ఇచ్చినామని వాళ్ళు వచ్చిందో, మేము కర్నూలులో కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మాకు ప్రతి ఒక్కరు కర్నూలులో ఉన్న కస్టమర్లు అందరూ కూడా మాకు వచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. మా దగ్గర వరకు ప్రత్యేక వంటలు అంటే మన పాతకాలం అమ్మమ్మ చేతి వంటల్లాగా ఈ నువ్వులుండలు, బెల్లం సున్నుండలు, తర్వాత నిప్పట్లు, చెక్కిలాలు, మురుకులు ఇలాంటివన్నీ పిండి వంటలన్నీ కూడా మన దగ్గర, ఓలిగలు, రొట్టెలు అన్నీ కూడా మన దగ్గర లభిస్తాయి స్వామి. ఎక్సైజ్ స్టేషన్ను పేకాట క్లబ్గా మార్చి గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న చెన్నూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది. రాత్రి ఎక్సైజ్ స్టేషన్ను మూసేసి ఓ హెడ్ కానిస్టేబుల్తో సహా మరో 5 కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించే బాధ్యతయులమైన విధులు నిర్వహిస్తున్న వారే ఇలా పేకాట ఆడుతుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొంతకాలంగా ఎక్సైజ్ స్టేషన్లోనే ఈ వ్యవహారం సాగుతుందని, ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయాన్ని పేకాట క్లబ్ మార్చిన సిబ్బందిని ఇప్పటికైనా ఉన్నతాధికారులు విధుల నుండి తొలగించాలని, మరోసారి ఇలాంటి కార్యకలాపాలు పునరావృతం కాకుండా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. హనుమాన్ నగర్ కూల్చివేతలపై కౌశిక హరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై చేసిన ఆరోపణలపై బుధవారం దీటి బాలరాజ్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. రామగుండంలో ఒకవైపు అభివృద్ధి జరిగి లక్ష్మీనగర్లో గతంలో కంటే 30% మేర బిజినెస్ పెరిగిందని వ్యాపారులే చెబుతుంటే, తలకాయ లేని ప్రథమ శ్రేణి నాయకుడిని అనుకుంటున్న ద్వితీయ శ్రేణి నాయకులు కౌశిక హరి లక్ష్మీనగర్ బొందలగడ్డ అయిందంటూ పిచ్చి కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరికని ప్రాంతంలో బెదిరించి భయపెట్టి కూల్చివేతలు చేయడం లేదని, వ్యాపారాలు స్వచ్ఛందంగా అభివృద్ధికి సహకరిస్తూ మంచి బిల్డింగ్లు నిర్మాణం చేసుకోవడం కోసం కూల్చుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా రామగుండం అభివృద్ధి చెందుతూ ఉంటే కొందరు పనికి మాలిన టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్ళు ఏమనుకుంటారు, ప్రథమ శ్రేణి నాయకులు అనుకుంటున్నారు. వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులకు వాళ్ళకు అవగాహన లేకుండా వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇక్కడ అభివృద్ధి అయితే అనే ఒక దుర ఆలోచనతో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, చాలా సందర్భాలలో మేము చెప్తా ఉన్నాం, ఈ సిటీని ఒక న్యూ సిటీగా మార్చబోతున్నాం, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా, ఒక బిజినెస్ హబ్గా, ఒక మెడికల్ హబ్గా అని ముందే ప్రజలకు చెప్పడం జరిగింది. ఇవాళ వ్యాపారవేత్తలు కూడా మన దసరా దీపావళి సందర్భంగా మేము షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే 30% బిజినెస్ ఇక్కడ గోదావరికంలో పెరిగింది. మరి ఈ అవగాహన లేని ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నాయకులు పిచ్చి కూతలు, వాళ్ళకు పిచ్చి లేస్తుంది. ప్రొద్దున లేవగానే గల్లీలకి వెళ్ళగానే ఏం కనబడుతుంది? అభివృద్ధి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. ఏ గల్లీకి పోయినా అభివృద్ధి కనబడతా ఉంది. నిన్న మాట్లాడుతూ ఉంటాడు, లక్ష్మీనగర్ బొందలగడ్డగా మారుతుంది, గోదావరికని అంతా కూలగొడతా ఉన్నారు. అరే పిచ్చి వేదవా, రా నాతో రా, నీకేం చూపిస్తా. లక్ష్మీనగర్లో షాప్ టు షాప్ తిరిగితే వ్యాపారస్తులు ఏమంటూ ఉన్నారు, రాజ్ ఠాకూర్ అద్భుతంగా పనిచేస్తున్నాడు, మా బిజినెస్ పెరిగింది, మాకు ఇక్కడ వ్యాపారం మంచిగా తృప్తిగా చేస్తా ఉన్నామని చెప్తున్నాను. నువ్వు ఏడిపోతావు లక్ష్మీనగర్, ఒక బాలాజీ సీట్లో పోయి లడ్డు తింటావు, ఇంత కార తింటావు, ఇంత ముడ్డు ఉప్పుకుంటూ వస్తూ ఉంటావు అటు ఇటు సోషల్ మీడియాలో ఫోటోల కోసం. అది కాదు, క్షేత్రస్థాయికి పోయి ప్రజలను అడగాలి, అప్పుడు తెలుస్తుంది అభివృద్ధి ఏందన్నది. నీకు కనబడతలేదు అభివృద్ధి అన్నది. బలవంతంగా కూలగొడతలేం, మేము జబర్దస్త్గా కూలగొడతలేం. వ్యాపారస్తులే ముందుకొచ్చి రాజ్ ఠాకూర్ తర్వాత మున్సిపల్ కమిషనర్ అధికారులతో మాట్లాడి మా షాపులు మేమే తీసుకుంటాం, మాకు పర్మిషన్స్ ఇవ్వండి, మేము అద్భుతంగా కట్టుకుంటాం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కట్టుకునే అవకాశం ఇక్కడ రాజ్ ఠాకూర్ కల్పించిండు. ఇక్కడంతా సింగరేణి భూమి, ఆర్ఎఫ్సిఎల్ భూమి, జెన్కో భూమి, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలలో గతంలో కట్టుకున్నారు. నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా నీ సొంత ఆస్తి కాదు, నీ తాత సంపాదించిన ఆస్తి కాదు. నువ్వు ఒక ఇల్లు చెరువులో కట్టుకున్నావు. గతంలో చెరువు ఉండే, నీకు తెలియదు కావచ్చు, పాత వాళ్ళు చెప్తా ఉంటారు రామగుండంలో. నేను ఏమంటున్నా అంటే ప్రతి సందర్భంలో కూడా రాజ్ ఠాకూర్ టార్గెట్ చేయడం, రౌడీ ఎమ్మెల్యేనా? ఎవరిని కొట్టిండు గోదావరికల్లా? ఎవరిని చంపిరు గోదావరికల్లా? చంపిన వాళ్ళు ఎవరు ఇక్కడ గోదావరికల్లా? కొట్టిన వాళ్ళు ఎవరు గోదావరికల్లా? కాంట్రాక్టర్లు బెదిరించిన ఎవరు గోదావరికల్లా? నువ్వు బెదిరించినావు కాంట్రాక్టర్ని, నువ్వు హింసలు చేసినావు, నువ్వు హత్యలు చేసినావు. హత్యలు చేసి రాజ్ ఠాకూర్ కాదు, ఇలా 1,00,000 మంది ఓట్లేసిరంటే అభిమానం కొద్ది ఓట్లేసారు. ఇలా 1,00,000 మంది అభిమానం తిరగడం కోసం ఇవాళ మేము న్యూ సిటీ నిర్మిస్తున్నాం, నవ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఆ సత్తా మా దగ్గర ఉంది. నువ్వు పోయి బీబోరావు గడ్డ మీద చూడు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం మేము. ఇలా కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా అభివృద్ధి కోసం తిరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కేవలం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే కూడా కార్యకర్తలకు నాయకులకు ఏం చెప్తుండ్రు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి,
మన మీద పూర్తి విశ్వాసంతో నాకు 1,00,000 ఓట్లు వేశారు ప్రజలు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరు తప్ప అందరూ కూడా టీఆర్ఎస్ మొదటి శ్రేణి నాయకులు కూడా సంతోషిస్తున్నారు. ఈవెన్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా అనేక సందర్భాలలో అభివృద్ధికి మేము అడ్డం కాదు, అభివృద్ధికి మేము సహకారం చేస్తూ ఉన్నాడు. ఆయనకున్న జ్ఞానం మీకు ఇద్దరికి లేకపోయా. ఏమైనా బూడిది మీద ఆరోపణలు ఇసుకారోపణలు ఎవడు చేస్తాడు? మీ దందా బంద్ అయిందని మీ యొక్క దురుద్దేశంతో మీరు ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఖబర్దార్, ఇంకోసారి కానీ ఇంకెప్పుడైనా కానీ మీ అవినీతి ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇలా ప్రజలందరూ కూడా రాజ్ ఠాకూర్ ఏం చేస్తుండో అన్నది ఒక చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం నడుస్తుంది? రామరాజ్యం నడుస్తూ ఉన్నది. కేవలం ట్రయలే చేస్తున్న బిడ్డ. సినిమా అంతా చూపేలే. ప్రజలందరూ తెలుసు రాజ్ ఠాకూర్ సినిమా అద్భుతంగా ఉంటుంది, రాజ్ ఠాకూర్ ఏ కార్యక్రమం చేసినా బాగుంటుంది. కానీ మీకు ట్రయల్, మీ ఇద్దరు మేము ట్రయల్ చూపిస్తున్నాం. సినిమా అంతే అనగా మీరు పరేషాన్ అవుతారు, ఈ ఊర్లో ఉండకుండా పోతారు. అరే వినోదాత్మకంగా దసరా పండుగ, దీపావళి పండుగ గత 30 సంవత్సరాలకి గోదావరిలో చేస్తాను. మొన్న మేము ఘనంగా పండుగ చేస్తాను. ఏమంటాడు? రాజ్ ఠాకూర్ని చూసి రాలేదు, సినీ కళాకారులు చూసి రాలేదు. మనం గతంలో చిరంజీవి పార్టీ మీద పోటీ చేసినావు కదా భయ్. చేసినప్పుడు నీకు ఓట్లు నిన్ను చూసి చేసిరా? చిరంజీవి చూసి ఓట్లు వేసారు. నీ స్థానంలో వేరే క్యాండిడేట్ ఉంటే అప్పుడే చిరంజీవి పార్టీ ఇక్కడ గెలిచేది. నీకు జ్ఞానం లేదు, అజ్ఞానం అని ఓట్లు వేయలేదు. నేను చెప్తా ఉన్నా, రాజకీయాలు అతీతంగా ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీ నాయకులు మాకు సహకరిస్తున్నారు. అందరూ ట్రేడ్ యూనియన్ నాయకులు మాకు సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఆశిస్తూ రాజ్ ఠాకూర్ మక్కానికి సింకుంది. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉన్నది. మీ ఇద్దరికి తప్ప ఈ దేశంలో కాదు, ఎక్కడ కాదు. మీరు ఎక్కడ పోయినా మీ మాటకు విలువ లేదు. మీరంటే నిన్ను కనీసం స్నేహపూర్వకంగా మీరు ఇంటికి పిలిచి ఛాయ్ తాగిచ్చే రోజుల్లో కాదు. ఎందుకంటే మీకు ఏమైనా చౌరస్తాలు రావాలి, సోషల్ మీడియాలో మాట్లాడాలి, పోవాలి. ఇవన్నీ మీ దుకాణాలు బంద్ అయితే మీ రాజకీయ సన్యాసం పుచ్చుకునే రోజులు వచ్చినాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ మీరు గమనిస్తున్నట్టు తెలుస్తుంది. చారిత్రక సెమినార్ జీవితం మరియు సేవా కార్యక్రమానికి ముస్లిం మత పెద్దలతో పాటు కర్నూలు జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. కర్నూలు నగరంలో పెద్దపాడు రహదారి ప్రక్కన తాజ్ కన్వెన్షన్ హాల్లో ఒక్కో రోజు హిస్టారికల్ సెమినార్ లైఫ్ అండ్ సర్వీస్ కార్యక్రమం జరిగింది. సమస్య తీరుతుందంటే ఇమీడియట్ ఆ పోలీస్ ఆఫీసర్ కలుస్తారు. అలాగే ఎమ్మెల్యేలతో సమస్య తీరుతుంటే పరిష్కరించే మంచి వ్యక్తి మన జనాబ్ మౌలానా ఖాద్రీ గారు, అబ్దుల్ ఖాద్రీ గారు. వీరు కూడా చాలాసార్లు ప్రతి 12 ఏళ్ళ నుంచి నేను ఆయన భర్తగా కలిసి ఉంటున్నాము. అక్కడ పూర్తిగా ధన్యవాదాలు. వీరి గురించి ఎంత కొనియాడి చెప్పినా తక్కువే. మీరు పీస్ మాంగర్ అనగా భారతదేశ ప్రజల్లో శాంతి చేకూర్చే వారిలో వీరు ఒకరు. ఎక్కడైనా ముస్లిం हाजिरी हुई. हमारी ये कोशिश है मुल्की सतह पर कि जमीयतुल उलमा ये काम कर रही है कि इंसानियत की बुनियाद पे हिंदुस्तानियों के अंदर प्यार और मोहब्बत पैदा हो और जो लोग इस मुल्क के अंदर नफ़रत की फ़िज़ाओं को आम करना चाहते हैं उसे ख़त्म किया जाए, मोहब्बत का माहौल पैदा हो. और जिस तरीके से सदियों से मुसलमान और हिंदू, सिख और ईसाई इस मुल्क के अंदर भाईचारगी के साथ, प्यार और मोहब्बत के साथ, अमन व आश्ती के साथ रहते आए हैं, उसी प्यार और मोहब्बत के साथ आगे भी हम इस मुल्क को तरक्की की तरफ लेके चलें. इसके लिए पूरे मुल्क के अंदर कोशिशें हो रही हैं. और आज यहाँ पर मौलाना अब्दुल कदीर साहब, मौलाना इलियास साहब, हमारे और दीगर हजरात, फैयाज साहब और दीगर हजरात की दावत पे तेलंगाना के भी, आंध्र प्रदेश के भी, तमिलनाडु के भी और कर्नाटका से भी माशाल्लाह ज़िम्मेदार उलमा आए हैं. और सबकी फ़िक्र यह है कि इस वक्त में मुल्क के अंदर किस तरीके से प्यार व मोहब्बत का और इंसानियत का पैगाम आम किया जाए. आप सभी लोगों से भी गुजारिश है, दुआ करें, प्रार्थना करें कि ये इजलास कामयाब हो और इसके बेहतर से बेहतर असरात इलाके के अंदर मुरतब हों. రియల్లీ వెరీ ప్రౌడ్. ఈరోజు కర్నూలులో యావత్ సౌత్ ఇండియా నుండి చాలా పెద్ద మేధావులు, ఉలమాలు, స్కాలర్లు, ఇండియాలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్, నేషనల్ ఆర్గనైజేషన్స్ రిప్రజెంటేషన్స్ ఈరోజు కర్నూలు వచ్చినారు. ఎందుకు వచ్చినారంటే యాక్చువల్లీ ఒక చాలా పెద్ద మేధావి, ఒక చాలా పెద్ద ఇంటలెక్చువల్, ఒక చాలా పెద్ద గురువు హజరత్ మౌలానా సయ్యద్ ముస్తఫా రిఫాయి ఖాదరీ అని. ఆయన కొన్ని సంవత్సరాలనే చాలా పెద్ద వర్క్ చేస్తున్నాడు. ఆయన డ్రాప్ అవుట్ చిల్డ్రన్ గురించి ఆలోచించి ఎన్నో స్కూళ్ళు, ఎన్నో కాలేజెస్లు ఏర్పాటు చేస్తున్నాడు.
అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గురించి ప్రత్యేకంగా మన అందరిలో నేషనల్ ఇంటిగ్రిటీ మీద చాలా ఎక్కువ పట్టు ఉండింది. ఆయన పీస్ ఫౌండేషన్ జినీవా కూడా ఫౌండర్ ఉన్నారు. అంత పెద్ద మనిషి మాకు ఒక మంచి మిషన్ ఇచ్చిపోయినారు. ఇస్లాంలో ఎప్పుడు మత విద్వేషాలు లేవు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. స్పెషల్గా మా కంట్రీ ఒక బ్యూటీ ఏమంటే యునైటీ ఇన్ డైవర్సిటీ, దానికి తీసుకుని పోవాలి. ఎందుకంటే భారతదేశము యావత్ ప్రపంచంలో అందరికన్నా లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ మా భారతదేశంది ఉంది. దాంట్లో బిఆర్ అంబేద్కర్ గారు రిలీజియన్ కన్నా ఇంకా పైగా లేచి సెక్యులర్ డెమోక్రటిక్ అనే దాని మీద చాలా ఎక్కువ పట్టుగా మాకు ఒక మంచి కాన్స్టిట్యూషన్ ఇచ్చినారు. దానికి పట్టుబడి ఉండాలని చెప్పి నేషనల్ ఇంటిగ్రిటీ और మా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మీద మేము యావత్ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళకి పిలిచి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాము. మీరు కూడా మీ డిస్ట్రిక్ట్లో డ్రాప్అవుట్స్ మీద దృష్టి పెట్టి వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేసి ఎడ్యుకేషన్ అప్లిఫ్ట్మెంట్ గురించి స్పెషల్గా మత విద్వేషాలు చేసే వాళ్ళకి కొల్లగట్టి నేషనల్ ఇంటిగ్రిటీ మీద ప్రతి మీటింగ్లో ఒక స్వామి కూడా కావాలి, ఒక పాస్టర్ కూడా కావాలి, ప్రతి ఒక్కరు ఉండాలి. ఈ భారతదేశం ఒక బ్యూటీకి యావత్తు మేము పెట్టాలి అన్నట్టు ఆ మెసేజ్ ఇవ్వడానికి ఒక చాలా పెద్ద సెమినార్ ఈరోజు పెట్టినాము. దీంట్లో పూర్తి సౌత్ ఇండియా నుండి వచ్చినారు. స్పెషల్గా కాకినాడ నుండి మా అడ్వకేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ ఇక్బాల్ అలీ గారు కూడా వచ్చినారు. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఒక ప్రత్యేకతకి చూసి మా కర్నూలు ఎస్పీ గారు కూడా వస్తున్నారు. ఆవిడ తొందరలో ఇప్పుడు మా జాయింట్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ నేషనల్ ఇంటిగ్రిటీ మీద ఒక మెసేజ్ ఇవ్వడానికి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ గారు కూడా వస్తున్నారు మాకు ఎంకరేజ్ చేయడానికి. మేము తప్పకుండా మా పెద్దల చెప్పిన ప్రకారం ఈ నేషనల్ ఇంటిగ్రిటీ మీద ఎడ్యుకేషన్ అప్లిఫ్టెడ్ మీద మేము పట్టుబడిగా ఉండి పనిచేస్తామని ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మౌలానా అబ్దుల్ ఖదీర్ షోయబీ అడ్వకేట్, జనరల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అండ్ సెక్రటరీ జమియత్ ఉలమా హింద్ ఆంధ్రప్రదేశ్. ఛత్తీస్గఢ్లోని బిలాసపూర్లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తోటి ప్రయాణికులు చేతులపై మోసుకుని వెళ్తున్నారు. గాయపడిన వారు బాధతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రాన్స్జెండర్స్ ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని, శపిస్తే చెడు జరుగుతుందనే ఆలోచనలున్న ఈ సందర్భాలలో నేను ఒక ట్రాన్స్జెండర్గా ఉండి ఉమ్మడి వరంగల్ నగరంలో వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నానని ట్రాన్స్జెండర్ పుష్పితలయ్య అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని బాబీ ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వర్షాల కారణంగా వర్షాలతో మునిగిన ఇళ్ళని పరామర్శించడానికి వచ్చిన మేయర్ గురించి అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు, వీళ్ళ పరిపాలన. అసలు
వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది? ఎవరి వల్ల? ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది? మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేనిది ఇళ్లలోకి రావు. మరి బొందివాగు 133 మీటర్ల ఉన్న బొందివాగు 33కి చేరింది. మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల అయినాయి? ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి ఈ సమస్య ఏర్పడిందని నేను తెలియజేస్తున్నాను. బొందివాగు 133 ఉన్న దాన్ని 33కి చేస్తే ఎల్బీ కాలేజ్ దగ్గర విడిపోయాలు చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇందులో 5గురు హస్తం ఉంది. తూర్పు ఎమ్మెల్యే కావచ్చు, పరకాల ఎమ్మెల్యే కావచ్చు, నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది. మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా? పరిపాలన చేత కాకుండా చెప్పండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం, ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం. ట్రాన్స్జెండర్స్ల దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం, రండి. మరి మీకు చేత కాకుంటే పరిపాలన మేము చేస్తాం. మమ్మల్ని గనక మీరు మా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళకుంటే మీ కూర్చున్న సీఎం సీటు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ దీవిస్తే అర్ధనారీశ్వరుడు పలుకుతారు, అదే ట్రాన్స్జెండర్స్ శపిస్తే మీరేమవుతారో పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ప్రజల సమస్య ఇంత బాధతో చెప్తాంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేయర్ గారు నిన్నగాక మొన్న వచ్చి జస్ట్ నేను వెళ్ళానండి, ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశాను కదా, కనీసం నేను మాట్లాడితే కూడా మీరు వెళ్ళండి అంటే నన్ను ఎందుకు పంపిస్తుంది? ఇక్కడ ప్రజలందరూ చెప్తారు. అందులో ఉన్న తన పంటి ఉన్న వ్యక్తి కూడా నన్ను బాధపడే 2 మాటలు కూడా అన్నారు. ఆ వ్యక్తి పైన కఠిన చర్య తీసుకోవాలని నేను ఈరోజు పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో. ఆ వ్యక్తి పేరు ఇక్కడే ఉంటాడు, తిరుమల. నన్ను ఒక ట్రాన్స్జెండర్గా అరే ఏంటో నువ్వు వీళ్ళందరినీ తీసుకొచ్చి లొల్లి చేయడానికి వచ్చినావంటే, సమస్య వస్తే అందరినీ తీసుకుపోకుండా ఎవరిని తీసుకొస్తారు? ప్రజలను తీసుకుపోకుండా ఎవరు వస్తారు? ప్రజలే కదా. నేను ఇక్కడ ఓటర్ని, ఇక్కడ ఉన్న వ్యక్తిని. మరి నేను అడగకుంటే ఎవరు అడుగుతారు? నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన వెంటనే స్పందించాలి. వీళ్ళని మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకొని ప్రజల ఎంతైతే ఆస్తులు నష్టపోయాలో వాళ్ళందరికీ కూడా ఇంటింటి చొప్పున 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకో విషయం చెప్తున్నా, సీఎం గారు వచ్చి 15,000 ఇంటింటి ఇస్తారని మేయర్ గారు చెప్పిపోయారు. అది ఇదివరకు కూడా రాసుకుపోయారు, ఇదివరకు కూడా రాలేదు. ఇప్పుడు కూడా 15,000 అని రాశారు కదా, ఆ 15,000 కూడా కింద ఉన్న వాళ్ళకేనంట. మరి మీద ఉన్న వాళ్ళకి ఎట్లా అండి? కింద నీరు వస్తే పైనుంచి ఎలా కిందికి వస్తారా అండి? మేము ఒకటే అంటున్నాము, పసుపు కుంకుమలతో అక్కడ అది ఉంది, ఇవ్వండి బాబు. మరి గౌరవ ఇది సంకేతానికి కాదు, వాళ్ళకి ఈ 4 ఎమ్మెల్యేలకు మేము పంపుతున్నాము. ఎందుకండి ట్రాన్స్జెండర్స్ గలం విప్పి బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు? ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని? మేము వీళ్ళకి పంపిస్తున్నాము. మీకు పరిపాలన చేత కాకుంటే చెప్పండి. మాలాంటి వాళ్ళు పనిచేసి తీరుతారు. ఒక మాట చెప్పిందంటే మేము గలం విప్పితే ప్రజల గొంతుకే నిలబడతాం, ప్రజల కోసం ఏమైనా చేస్తాం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తాం. తూర్పున కొండ సురేఖ ఉంది, నాయని రెడ్డి హస్తం ఉంది, వర్ధన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది. ఈ హైడ్రా వరంగల్కి తీసుకొచ్చి ఇక్కడ కూడా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా కరణ్కోట్ సమీపంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ ఫ్యాక్టరీ వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమంగానే బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. చేవెళ్ల బస్ ప్రమాదం ఘటన మరవక ముందే మరో బస్సు ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
पेपर लो सर डाल दो पेपर में మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.